హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు చాలామంది గట్టిపడిపోతూ ఉంటుందంటుంటారు కదా, అలా కాకుండా వారం రోజులు ఉన్నా సరే మెత్తగా పాడవకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. చెప్పే ఈ కొలతలతోటి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకుందాము. స్టార్టింగ్లోనే వేస్తే జీడిపప్పు కాస్త వేగడానికి టైం పడుతుంది కదా. కాస్త వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుందాము. కిస్మిస్ వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిపోయాయి. వీటన్నిటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇది కొలతల్లో చెప్పాలంటే 1 కేజీ ఉంటుందండి. ఈ బొంబాయి రవ్వని పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. ఇక్కడ నెయ్యి కూడా 1 కప్ రవ్వకి 1/2 కప్పు దాకా నెయ్యి పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లో, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కదా, అందుకోసం లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకున్నాము. చాలామంది మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే కింద మాత్రమే వేగుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది, పైన వేగదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ రవ్వ లడ్డుకి టేస్ట్ మొత్తం ఈ రవ్వ వేయించుకునే విధానంలోనే ఉంటుంది. తర్వాత రవ్వ వేగిపోయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. తర్వాత అదే కడాయిలోనే మళ్ళీ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని, నేను ఇక్కడ ఏ కప్తో అయితే తీసుకుంటున్నానో అదే కప్ తోటి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకుంటున్నాను. మీకు కావాలంటే ఇక్కడ 3/4 కప్పు దాకైనా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా వేయించేసుకుందాము. కొబ్బరి కూడా ఆల్మోస్ట్ వేగిపోయిందండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. తర్వాత ఈ కొబ్బరిని కూడా రవ్వలోకి వేసేసుకుందాము. మళ్ళీ మనం ఏ కప్తో అయితే తీసుకుంటున్నానో అదే కప్ తోటి నేను 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 3/4 కప్ అయినా షుగర్ వేసుకోవచ్చు. అంతా ఒకటేసారి వేయడానికి సరిపోదు కదా, అందుకోసం 2 సార్లుగా వేసేసుకుందాము. అందులోకి 4 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ రవ్వ కొబ్బరి మిశ్రమంలోకి వేసేసుకుందాము. మళ్ళీ మిగతా షుగర్ కూడా ఉంది కదా, ఆ షుగర్ని కూడా మళ్ళీ 4-5 ఇలాచీ వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని వీటన్నిటిని వేసేసుకుందాము. ఇది 1 కేజీ షుగర్ అండి. 1 కేజీకి 1 కేజీ. మీకు కావాలంటే కాస్త తగ్గించుకొని అయినా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 200 to 250 ml వరకు మిల్క్ పడుతుంది. ఈ మిల్క్ కూడా కాచి చల్లార్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రవ్వకు మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా చేతితోటి చుట్టంగానే లడ్డు ఫామ్ అవ్వాలి. అలా అయ్యేంత వరకు చూసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ కాస్త మిల్క్ కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఈ రవ్వ మిల్క్ కలిసిన తర్వాత కొంచెం తడిగానే ఉండాలి. తడిగా తగులుతూ చేతితో పట్టుకుంటే లడ్డు ఫామ్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి తడిగా. నాకు మొత్తం మిల్క్ కూడా పట్టలేదు, కొంచెం 3/4 కప్పు దాకా మిల్క్ మాత్రమే పట్టాయి. తర్వాత ఒక 15 నిమిషాల నుంచి అరగంట సేపు పక్కన చల్లార్చుకుందాము.
తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. చూడండి ఇలా ఉండాలి. ఇలా చేస్తే రవ్వ లడ్డు అనేది మెత్తగా ఉంటుంది. ఫస్ట్ రోజు కాస్త చేసిన రోజు కొంచెం రవ్వ తగులుతూ ఉంటుందండి. నెక్స్ట్ రోజుకి చాలా మెత్తగా బాగా ఉంటాయి. ఇలా మనం పాలు వేసాం కదా పాడవుతుంది అనే ఆలోచన కూడా ఉండదండి. మంచిగా ఉంటుంది. పాకం లేకుండా అయినా సరే చాలా ఫ్రెష్గా వారం రోజుల పాటు తినేయచ్చు. నేను ఇక్కడ 1 kgకి నాకు 40 లడ్డూస్ దాకా అయ్యాయి. పండగలప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.